హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవి జీ ఛానల్. ఈరోజు మా కర్రీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అండి. ఈ గుత్తి వంకాయ కర్రీ మసాలా కర్రీ అని కూడా అంటారు కదా. ఈ కర్రీ రైస్లోకి, బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని తయారీకి ఏమేమి కావాలనేది చూసేద్దాం. గుత్తి వంకాయలు, కొద్దిగా చింతపండు, 2 ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, 4 పచ్చిమిర్చి, పోపు దినుసులు, కావాలు, జీలకర్ర, కొద్దిగా ఎండు కొబ్బరి, 3 టమాటాలు, ఇంకా కారం, పసుపు, అల్లం పేస్ట్ 1 స్పూను, చిటికెడు, ఇంకా గరం మసాలా 1 స్పూన్, సాల్ట్, ముందుగా నువ్వులు ఫ్రై చేసుకుని ఇలా పొడి చేసి పెట్టుకుని అదొక స్పూను. ఇప్పుడు ముందుగా మిక్సీ గిన్నె తీసుకుని కొబ్బరి, ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మరియు ఇంకా మనం కారం, సాల్టు, ఇంకా అవన్నీ మసాలా అవన్నీ పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకున్నాం మిక్సీ గిన్నెలో. అలాగే ఆనియన్స్ని వేసేసుకుంటున్నాం. ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ టమాటాలు కూడా కట్ చేసుకుని ఈ మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. అన్నీ పేస్ట్ పెట్టి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, నేను టమాటాలు ఇంకా కట్ చేయలేదు. ఇప్పుడైతే కట్ చేసి చూడండి, ఈ టమాటాలను కట్ చేసిన. ఇలా కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలానే చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని కూడా రసం తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ముందుగా ఒక గిన్నె స్టవ్ పై పెట్టి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. దీనికి డ్రిపైకి సరిపడా ఆయిల్ కావాలి కదా ఫ్రెండ్స్, కొంచెం ఎక్కువే పడుతుంది అన్ని కూరల కంటే కూడా. ఇలా స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం 4 చిరుకు పెట్టుకున్న వంకాయల్ని బాగా వేపించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడే పక్కకు తీసి కూడా పెట్టుకోవచ్చు వంకాయల్ని, కానీ నేను ఇందులోనే ఇంకా పోపు దినుసులను కూడా వేసేసుకున్నా. ఈ పోపు దినుసులు అనేవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఇలా ఫ్రై చేసుకుంటున్నాం. ఇది వేగిన తర్వాత మనం అల్లం పేస్టు, ఇంకా ఆనియన్స్, టమాటా ఇవన్నీ మసాలాన్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఈ పేస్ట్ని కూడా వేసేసుకుని బాగా ఈ ఆనియన్స్ పేస్ట్ అనేది బాగా ఫ్రై అయ్యేటట్టు బాగా కలుపుకుంటూ ఇలా దగ్గరికంటా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు పులుసు పక్కకు తీసి పెట్టుకున్నాం కదా రసాన్ని, ఈ చింతపండు రసాన్ని కూడా వేసుకుని ఇలా ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఇలా అయితే వచ్చింది ఫ్రెండ్స్. 5 మినిట్స్ తర్వాత ఇంకా నేను కొంచెం దగ్గరికి అయినాక దింపుకుందామనేసి ఇంకో ఉంచిన. ఇంకా మరీ పులుసులా కాకుండా కొంచెం దగ్గరికి అయినాక దింపుకుందాం అనుకుని ఇలా ఒక 2 మినిట్స్ అయితే ఇలా ఉంచేసిన ఫ్రెండ్స్. తర్వాత చూడండి, ఇలా అయితే రెడీ అయ్యి వచ్చింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ రైస్, బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి.